హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆల్ డూయింగ్ వెరీ వెల్. ఈరోజు మనం వెళ్తున్నాం నార్త్ బే అండ్ రాస్ ఐలాండ్ కి. అండమాన్లోని చాలా ఫేమస్ ప్లేసెస్ అవి. అక్కడ వాటర్ అడ్వెంచర్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి బస్ ఎక్కి వేరే ప్లేస్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నార్త్ బే రాస్ ఐలాండ్కి వెళ్తాము. రాస్ ఐలాండ్, నార్త్ బే కూడా ఐలాండ్స్ కాబట్టి మనం ఫెర్రీలో వెళ్ళాలి. ఫెర్రీ అంటే షిప్ అన్నమాట. షిప్లో వెళ్ళాలి. అదంతా మీకు ప్రైజెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏమేమి అడ్వెంచర్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి, ఆ ప్లేసెస్కి ఉండే స్పెషాలిటీ ఏంటి, నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఒక గైడ్ వీడియో లాగా ఉంటుంది. చలో లెట్స్ గో టు నార్త్ బే. అండ్ నేను డాన్స్ వీడియోస్ కూడా చేస్తుంటాను. మీరు ఒకవేళ డాన్స్ లవర్ అయితే షార్ట్స్లో నా డాన్స్ వీడియోస్ ఉంటాయి, వెళ్ళి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో వండూరు నుంచి స్టార్ట్ అయిపోయి మనం అయితే రాస్ ఐలాండ్కి వెళ్ళడానికి ఫెర్రీ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయాం. అండమాన్లో బస్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా 30 to 50 రూపీస్ మ్యాక్స్. ఏ పాయింట్ నుంచి ఎక్కి ఏ పాయింట్ కన్నా దిగొచ్చు. మనం ఇప్పుడు వెళ్ళాల్సిన బస్ వచ్చేసి మెడికల్ అంటారు. ఆ బస్ పైన మెడికల్ అని రాసి ఉంటుంది. ఆ బస్ ఎక్కితే నేరుగా సెల్యులర్ జైలు దగ్గర డ్రాప్ చేస్తారు. సో చూస్తున్నారు కదా, ఇదే సెల్యులర్ జైలు. మీరు ఒకవేళ సెల్యులర్ జైలు వీడియో కానీ చూడాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సెల్యులర్ జైలు కూడా చాలా బాగుంటుంది. సో సెల్యులర్ జైలు నుంచి కొంచెం డౌన్కి వస్తే ఈ రోడ్ ఉంటుంది. ఇది వచ్చేసి అబర్దీన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి రాస్ ఐలాండ్కి నార్త్ బేకి ఫెర్రీస్ దొరుకుతాయి, బోట్స్ దొరుకుతాయి. సో అన్ఫార్చునేట్లీ ఈరోజు ఏమైందంటే ఇది సీజన్ కాకపోవడంతో ఈ ఫెర్రీ సర్వీస్ లేదు ఇప్పుడు. అంటే రాస్ ఐలాండ్కి నార్త్ బేకి వెళ్ళడానికి చాలా ఫెర్రీస్ ఉంటాయి, అంటే చాలా జెట్టీస్ నుంచి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికి ఈ జెట్టీ క్లోజ్ ఉంది, మనం వేరే జెట్టీకి వెళ్ళాలి. దాని పేరు జంగ్లీ ఘాట్ అనమాట. జంగ్లీ ఘాట్ నుంచి తీసుకెళ్తున్నారు ఇప్పుడు. సో అందుకని వెంటనే ఆటో ఎక్కేసి ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసాడు ఆటో అతను. జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే ఇక్కడ నుంచి. జంగ్లీ ఘాట్కి వెళ్ళి మనం టికెట్ బుక్ చేసుకోవాలి. మార్నింగే వెళ్తే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు రెండు ఐలాండ్స్లో. అక్కడ 3 hours, ఇక్కడ 3 hours అలా స్పెండ్ చేయొచ్చు. కానీ మనం ఆఫ్టర్నూన్ అలాగా వెళ్ళామంటే 1.5 అవర్లో కవర్ చేస్తారు. అందుకని చెప్పేసి ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. పర్ పర్సన్ టికెట్ ఎంత పడిందంటే 870 రూపీస్ పడిందండి. అంటే జంగ్లీ ఘాట్ నుంచి నార్త్ బే తీసుకెళ్ళి నార్త్ బే నుంచి మళ్ళీ రాస్ ఐలాండ్ తీసుకొచ్చి రాస్ ఐలాండ్ నుంచి మళ్ళీ జంగ్లీ ఘాట్లో డ్రాప్ చేస్తారు. సో అదనమాట. అలా స్టార్ట్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఇదే మన ఫెర్రీ. ఇక్కడ చాలా పాడైపోయిన షిప్లు అవి ఇవి ఉన్నాయి. నాకు కొట్టిస్తే నేను వెళ్ళిపోతాను సముద్రంలో వేసుకొని. ఇది చూస్తున్నారు కదా, ఇదే మన ఫెర్రీ. దీంట్లో ఒక అప్రాక్స్ ఒక 50 మెంబర్స్ పడతారు. అలా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ లోపలే మనం రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్ వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే నార్త్ బే తీసుకెళ్ళాడు. ఇక్కడ మధ్యలో ఉండేసి మనకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తారు. అంటే గైడ్ ఉంటారు ఆ ఫెర్రీలో. ఏం చెప్తారు అంటే ఏ ఐలాండ్లో ఎంత టైం స్పెండ్ చేయాలి, ఎంత త్వరగా వచ్చేయాలి, టైం ఇస్తారు మనకి. 2 hours కానీ 1.5 hour కానీ ఇట్లా టైం చెప్తారు. అట్లా ఆ టైం లోపల మనం ఐలాండ్ అంతా చూసుకొని వచ్చేయచ్చు. యాక్టివిటీస్ ఏమైనా చేయాలంటే కూడా ఇక్కడ చేయొచ్చు. చాలా యాక్టివిటీస్ ఉంటాయి. బోట్ రైడ్, బనానా రైడ్, అండ్ స్కూబా డైవింగ్, స్నార్క్లింగ్, కాయాకింగ్. నేనైతే కాయాకింగ్ తీసుకున్నాను, నాకు చాలా రోజు చేయాలని కోరిక అనమాట. ఈ స్కూబా డైవింగ్, స్నార్క్లింగ్ ఇదంతా నేను వేరే ఐలాండ్లో చేశాను, ఎలిఫెంట్ ఐలాండ్లో. అది చూడాలంటే మీరు ఆ వీడియో కూడా ఉంది, చూసేయచ్చు. సో ఇదే మన బ్యాచ్ అనమాట ఈరోజు. వీళ్ళు మన ఫ్రెండ్సే. అందరం కలిసి సరదాగా కాయాకింగ్ చాలా ఎంజాయ్ చేసాము. చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ చూడాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లైట్ హౌస్. ఈ లైట్ హౌస్కి చాలా చరిత్ర ఉంది. ఇది ఇప్పుడు బిల్డ్ చేసింది కాదు, 1969లో కట్టారు. సో దీనికి చాలా చరిత్ర ఉంది. నార్త్ బే అంటే దీనికి లైట్ హౌస్ చాలా ఫేమస్. ఈ లైట్ హౌస్ పై నుంచి మాత్రం వ్యూ మాత్రం అదిరిపోయింది, ఒక రేంజ్లో ఉందంతే. ఆ వచ్చే గాలి కూడా ఎంత ఫోర్స్ వస్తుందంటే అంత ఫోర్స్ వస్తుంది. అందులో ఈరోజు వర్షం కూడా పడుతుంది, చిన్నగా లేదు, మామూలుగా లేదు.
నార్త్ బేలో వాటర్ యాక్టివిటీస్ చేసేసి కాయాకింగ్ చేసేసి ఫుడ్ తినేసి ఫైనల్గా మేమైతే రాస్ ఐలాండ్కి స్టార్ట్ అయిపోయాము. 30 to 40 minutes లోపలే రాస్ ఐలాండ్కి రీచ్ అయిపోయాము. కనిపిస్తుంది కదా, అదే రాస్ ఐలాండ్. అక్కడ చాలా నెమళ్ళు, ఐలాండ్ మొత్తం నెమళ్ళు జింకలు ఉంటాయి. లెట్స్ గో చూసేద్దాం పదండి. సో ఇదే జెట్టి అనమాట. ఈ ఐలాండ్ని నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు మీద మార్చేశారు. ఇంతకుముందు రాస్ ఐలాండ్ పిలిచేవాళ్ళు, ఇప్పుడు ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్. ఇది ఇప్పుడు మనకు కనిపించేది జాపనీస్ బంకర్ అనమాట. 1943లో అండమాను ఒక 1 year సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక 1 year జపనీస్ అండర్లో ఉండింది. అప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన బంకర్స్ ఇవన్నీ. ఎంట్రీ టికెట్ ఏమి ఉండదు, లోపలికి వెళ్ళి ఫ్రీగా చూడొచ్చు. వావ్, ఇది రాస్ ఐలాండ్ అంటే ఇక్కడ ఎక్కడ చూసినా జింకలు ఉన్నాయి. ఈ ఎంట్రన్స్ పాయింట్ ఇది. టూరిస్ట్ అట్రాక్షన్ కోసం ఇక్కడ జింకలు నెమళ్ళు అన్నీ వదిలేశారు. చాలా పాపులేషన్ ఉండేది ఒకప్పట్లో. ఇక్కడ చాలామంది బ్రతికేవాళ్ళు, అంటే మార్కెట్స్ ఉండేవి, జనాలు ఉండేవాళ్ళు, బ్రిటిషర్స్ ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళకు ఒక మంచి ప్లేస్ ఇది. వాళ్ళ పార్టీస్ ఏమన్నా ఉన్నా క్లబ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళకి చర్చ్ ఉంది ఇక్కడ. అన్నీ సరస సల్లాపాలు ఇక్కడే చేసేవాళ్ళు. చూద్దాం పదండి. దగ్గర 100 years అయిపోతుంది కదా, అంటే 80 years అవుతుంది. అప్పటి నుంచి ఇలాగే ఉన్నాయి కాబట్టి అసలు ఎలా పడితే అలా చెట్లు కూలిపోయాయి, బిల్డింగ్స్ అన్నీ కూలిపోయాయి, శిథిలావస్థలో ఉన్నాయి అన్నమాట. కానీ ఇప్పుడే బ్యూటిఫుల్గా ఉంది చాలా. ఇదంతా ఏంటంటే ఇక్కడ వాళ్ళ వాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టారనమాట. ఆ ప్లాంట్ ఇది వాటర్ ప్లాంట్ సంబంధించిన వస్తువులే ఇవన్నీ. జింకలు ఎక్కడ చూసినా జింకలు. ఐలాండ్ మొత్తం జింకలే ఉన్నాయి. నెమళ్ళు అయితే అసలు కనిపించట్లేదు. ఇక్కడ నుంచి కూడా బీచ్ వ్యూ చాలా సూపర్గా ఉంది. అసలు అండమాన్ అంటే అండమానే. అసలు ఎటు చూసినా ఐలాండ్స్ ఉంటాయి. మనకేమో స్విమ్ చేసుకొని అవతల ఐలాండ్కి వెళ్ళిపోవాలనిపిస్తుంది, కానీ వెళ్ళనివ్వరు. టూరిస్టులు వస్తేనే వీటికి కొంచెం ఫుడ్ అవి బాగుంటుందేమో, అంటే టూరిస్టులు ఏదో ఒకటి పెడుతుంటారు కదా. అలాగే మీరు కానీ అండమాన్ టూర్ ప్లాన్ చేస్తుంటే ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఎక్స్ప్లోరా హాలిడే అని చెప్పి ట్రావెల్ కంపెనీ ట్రావెల్ ప్యాకేజెస్ మీద బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తున్నారు. మీకు బెస్ట్ హోటల్స్ ఉంటాయి, బెస్ట్ ఫుడ్ ఉంటుంది, తెలుగు గైడ్ ఉంటారు, 24/7 సపోర్ట్ ఉంటుంది. మీరు గ్రూప్ టూర్ కానీ వస్తే, అంటే 7-8 members ఉంటే దాంట్లో ఒకరికి ఫ్రీగా ఈ ట్రిప్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఎక్స్ప్లోరర్ ట్రావెల్స్. సో లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి కాల్ చేయండి. ఇది ఒక క్లబ్ అనమాట. ఆ రోజుల్లో బ్రిటిషర్స్ రిక్రియేషన్ కోసం పెట్టుకున్న క్లబ్ ఇది. చూడండి ఇక్కడ బోర్డు మీద కూడా ఉంది. ఈ డీటెయిల్స్ అన్నీ మనకి సెల్యులార్ జైల్లో మ్యూజియం ఉంటుందన్నమాట. ఆ మ్యూజియంలో ఈ వీటికి సంబంధించిన పాత ఫొటోస్, అప్పుడు ఇక్కడ ఎలా బతికేవాళ్ళు, అప్పుడు ఎలా జరిగేది, ఇక్కడ బిజినెస్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు, ఇక్కడ మార్కెట్ కూడా ఉండేది. ఇక్కడ మన ఇండియన్స్ కూరగాయలు పండించిన, ఏమైనా పండించిన వాటర్ కూడా అమ్మేవాళ్ళు తెలుసా మీకు. అప్పుడు నేను సెల్యులార్ జైల్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ ఫొటోస్, దాంట్లో డీటెయిల్గా ఉంది. ఇది బ్రిటిషర్స్ క్లబ్ హౌస్ ఆ రోజుల్లో. దాని వెనక జింకలు. 2018లో మన నరేంద్ర మోడీ గారు ఈ ఐలాండ్ని రాస్ ఐలాండ్గా తీసేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా పేరు మార్చారు. ఇప్పుడు అండమాన్ పేరు అండమాన్ కాదు, శ్రీ విజయపురం. ఇది ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్స్లో చెప్పండి. దీని పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాండ్. ఇంతకుముందు దీని పేరేంటో మనకు తెలియదు. ఈ చర్చ్ వచ్చేసి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఇది అప్పుడు ఆ టైమ్స్లో కట్టిన చర్చ్. బ్రిటిషర్స్ అందరు ఇక్కడే యేసు ప్రభువుని పూజించేవాళ్ళు. దీని గురించి దీని ఓల్డ్ ఫొటోస్ సెల్యులార్ జైల్లో మ్యూజియంలో ఉంటాయి. అవి మీకు సెల్యులార్ జైల్ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి మీరు చూసేయచ్చు ఇప్పుడే. మొత్తానికి ఇది ఒక సూపర్ ప్లేస్ అండి, సూపర్ ప్లేస్. జింక చూసారు కదా, చూస్తుంది. ఇది ఒక్కటే దీని ఒక్కదానికే కొంచెం ధైర్యం ఎక్కువ ఉంది. దగ్గరికి రావడానికి ట్రై చేసింది కానీ
కొంచెం సేపు దానికి ఎందుకో మరి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇక్కడ మీరు ఎలక్ట్రికల్ వెహికల్ రైడ్ కూడా తీసుకోవచ్చు. మేమైతే మొత్తం నడుస్తూనే తిరిగాం గానీ, ఎలక్ట్రికల్ వెహికల్ కొంచెం ఏజ్ అయిన వాళ్ళైతే ఎలక్ట్రికల్ వెహికల్ రైడ్ తీసుకొని మొత్తం సైట్ సీయింగ్ చేసుకొని రావచ్చు. ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఎందుకు పెద్దగా ఏం దొరకవు. కొబ్బరి బోండాలు అవి ఇవి దొరుకుతాయి. లైట్‌గా స్నాక్స్ దొరుకుతాయి అంతే. అంతకు మించి ఏం దొరకవు. మీరు ఫుడ్ తినాలంటే ముందే నార్త్ బేలో ఫుడ్ తినేసి రావడం బెటర్. అలా ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి మళ్ళీ ఫెర్రీ ఎక్కి బ్యాక్ టు అండమాన్ వెళ్ళిపోతున్నాం. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండమాన్ వస్తే మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ 2 ఐలాండ్స్.